వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, పాఠశాల విద్య ఇంటర్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యలో ప్రమాణాల పెంపునకు సంస్కరణలు తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీలో రాజకీయ జోక్యాన్ని నివారిస్తామని, మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు ద్వారా తరగతికి ఉపాధ్యాయుడిని కేటాయిస్తామని లోకేష్ వెల్లడించారు. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆసర్ నివేదిక 2018లో పాఠశాలలో సదుపాయాలు విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి 2022-24 మధ్య కాలంలో పతనం కావడంపై శాసనమండలిలో సభ్యులు దువ్వరపు రామారావు, పి అశోకబాబు, బి తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-24 మధ్య పాఠశాలలో విద్యా ప్రమాణాలను బేరేజ్ వేస్తే వైసీపీ పాలనలో 5వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బంది పడ్డారని, 2014లో 57% మంది విద్యార్థులు చదవగలిగితే జగన్ రెడ్డి పాలనలో 37.5% పడిపోయిందని అసర్ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80% మంది చదవగలిగితే 2024 వచ్చే నాటికి 53% పడిపోయిందని అన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో 85% మంది విద్యార్థులు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోయారని, 5వ తరగతి విద్యార్థుల్లో 63% విద్యార్థులు బేసిక్ గ్రేడింగ్ చేయలేకపోతున్నారని అన్నారు. 8వ తరగతి విద్యార్థులను పరిశీలిస్తే కనీసం 50% మంది విద్యార్థులు ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారని, 3వ తరగతి పిల్లలను చూస్తే 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారని అన్నారు. 8వ తరగతి పిల్లలను చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. 90% మంది 3వ తరగతి విద్యార్థులకు బేసిక్ ఫౌండేషన్, న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని అసర్ నివేదిక తేటతెల్లం చేస్తుందన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలుగా ఉందన్నారు. వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలు, చర్చ లేకుండా సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై రుద్దారని వ్యాఖ్యానించారు. 117వ జీవోలో స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చేరారని, కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు 10-15 సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు. ఈ రోజు 2014 నుంచి 24 వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష, 5వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష. 2014లో 57% మంది పిల్లలు చదవగలిగితే అది 37.5% పడిపోయింది అధ్యక్ష. ఇది నేను చెప్తాను కాదు, ఏసర్ రిపోర్ట్ 2024 చెప్పింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవగలుగుతారా అంటే 2014లో సుమారుగా 80% ఉంటే 2024 వచ్చగల 53%కి పడిపోయింది. అంతేకాకుండా 85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా, లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన, పిల్లల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అది షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో. ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి 2-3 దాదాపు 10-15 సంస్కరణలు తీసుకున్నా. దాంట్లో ప్రధానమైన సంస్కరణలు అధ్యక్ష నేను బలంగా నమ్మేది, ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చింది, అదే పాస్ చేశాము. ఇప్పుడు అసెంబ్లీకి వస్తుంది అధ్యక్ష. ఈ రోజు అసెంబ్లీలో ఉంది, రేపు కౌన్సిల్ కి వస్తుంది అధ్యక్ష. అది ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్. అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక 45 నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక 60 సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా, ఆ పాఠాలని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడ నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్కి ఒక హోంవర్క్ వస్తుంది, లోకేష్కి ఒక హోంవర్క్ వస్తుంది. అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంటుంది, నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది.
అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ ఇవ్వాలి ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పోయిన సంవత్సరం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. వచ్చే అకాడమిక్ ఇయర్ లో 2 సార్లు ఏర్పాటు కూడా చేస్తాం. రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యన ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం. అది చేస్తున్నాం. ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి 60 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ 1 క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి, నాణ్యమైన విద్య అందించాలి లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా అధ్యక్ష, భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ చేస్తున్నాం. అది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు, నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను, వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ఈ 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలుపు.